సేద్యంలో వృద్ధి సాధించాలంటే అనుకూలమైన భూమి, సాగు పద్ధతితో పాటు సరైన మార్కెటింగ్ విధానాన్ని అనుసరించాలి. అప్పుడే వీలైనంత పెట్టుబడిని తగ్గించి మెరుగైన రాబడికి ఆస్కారం ఉంటుంది. రైతు సుబ్బారావు ఇదే తరహా విధానాలను అనుసరిస్తున్నారు. తను దిగుబడి చేసే ఉత్పత్తులకు రవాణా ఖర్చులు తగ్గిస్తూ పొలం వద్దే స్థిరమైన మార్కెటింగ్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాబడి పెంచుకుంటూ మెరుగైన లబ్ధి పొందుతున్నారు. పల్నాడు జిల్లాకు చెందిన రైతు సుబ్బారావు 4 ఎకరాల్లో పలు రకాలైన పండ్ల మొక్కలు, కూరగాయలతో పాటు తీగజాతి పంటలు సాగు చేశారు. నా పేరు సుబ్బారావు, దండముడి గ్రామం, చిలకలూరుపేట మండలం, పల్నాడు జిల్లా. నా వయసు ఇప్పుడు 63. నేను 15 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తూనే ఉంటా. కాకపోతే ఈ 3 సంవత్సరాల నుంచి కూరగాయలు పండిస్తున్నాం. అంత మొదలు బంతిపూల తోటలు వేసేవాడు, ఇప్పుడు కూడా బంతిపూల తోటలు వేస్తాం 2 ఎకరాలు. ఇప్పుడు కూరగాయలు కూడా అవి కాసిన కనుక అయితే ఇక్కడ అమ్ముడు పోతాయి అని వేస్తున్నాం. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ పుస్తలు నాడతాం. అట్లా పెంచుకుంటూ వస్తున్నాం. మట్టికి 2 ఎకరాల మట్టికి ఒక శనగ పెడతా. ఈ జీవామృతం వాడితే దిగుబడి బాగానే వస్తుంది, రుచిగా ఉంటుంది. ఎవరు తీసుకెళ్ళినా కూడా మళ్ళీ కంప్లైంట్ అనేది రాదు. పెట్టేటప్పుడు ₹1 పెంచు అనుకుంటారు, తర్వాత తిన్న తర్వాత మళ్ళీ వస్తారు మా దగ్గరికి. మొత్తం ఇక్కడే అయిపోతాయి, 2ంటికి క్లోజ్ అయిపోతాయి. అవి కాసిన అన్ని రకాలు పండిస్తాం. బెండలు పండిస్తాము, కాకరలు, బీరలు, పొట్టలు, మిరపలు, టమోటా, వంగ ఇవన్నీ ఇక్కడే అమ్ముతాం. శేనికాడి అమ్ముతాం. అసలు పేటకు అనేది అసలు తీసుకురాం. శేనికాడి అమ్మేస్తాం. శేనికాడి సాలం వెనకసారి వచ్చిన వాళ్ళకి అయిపోతాయి. మళ్ళీ రేపు పొద్దుటి కోసేది 9 గంటలకి. ఈ విధంగా సాగు చేసిన పంటలకు ప్రకృతి వ్యవసాయ పద్ధతి అనుసరించి పాడి నుంచి సమకూరిన ఎరువును ఘనజీవామృతంగా మార్చుకొని పంటలకు అందిస్తున్నారు. 4 బళ్ళు పేడ అయింది, అది సపరేట్గా వేస్తా. బరగడలో కలపను, సపరేట్గా వేసి జీవామృతం తయారు చేసి వాటి మీద పోసి వీటికి తోలుతా. ఆవు పాస్ ఉండయి, నా 2 డ్రమ్ములు స్టాక్ ఉంటాయి. ఎప్పుడు నేను ఎవరికి అమ్మను. ఎవరైనా చేసుకుంటానంటే ఒక 5 లీటర్లు ఇస్తా, లేదనుకుంటే రమ్ముల్లో ఉంటాయి. ఇప్పుడు 6 నెలల నాటి నిల్వ ఉండేవి కూడా ఉన్నాయి. ఈ పద్ధతిలో కనుకైతే భూమి కరెక్ట్గా ఉంటుంది. మందులు కొడితే మట్టుకి మళ్ళీ మొదటికి వచ్చింది. అదేవిధంగా ద్రవజీవామృతాన్ని సైతం పంటలపై పిచికారీ చేసుకుంటున్నారు. దీంతో పాటు సాగు నాశించే తెగుళ్ళు, చీడపీడల నిరోధానికి కషాయాలు అందిస్తున్నారు. జీవామృతం వల్ల ఉపయోగం చాలా ఉంది. 10 రోజులకు ఒక్కసారి పైన స్ప్రే చేస్తాం. అట్లా 10 రోజులకు 10 రోజులకి. దోమ వచ్చిందనుకుంటే ఇంగువ, పసుపు, ఆవు పంచుతాం. ఈ 3 కలిపి కొడతాం. అప్పుడు దోమ అయిపోయింది. ఏదైనా పురుగు వచ్చిందనుకో నేమాస్త్రం కొడతాం. వీటికి అదనంగా ప్రత్యేక పద్ధతులతో కలుపు నివారణ చేపడుతున్నారు.
నాకు ప్రకృతి వ్యవసాయమే బాగుంది. నాకు తెలుసు కాబట్టి దాంట్లో లోటుపాట్లు తెలుసు కాబట్టి ఎప్పుడు ఏది చేసేది ప్రకృతి వ్యవసాయమే బాగుంది. ఇప్పుడు పురుగుల మందులు కొట్టుకుపోతే 4 ఏళ్ళు రైంది ముందు రాట్లా ఇంత బుడ్డిస్తాడు. ఆ 4 ఏళ్ళు తీసుకొస్తే ఈ 2 ఎకరాలకి 2 4 8 ఏళ్ళు పెట్టి తీసుకురావాలి. ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం అనుకోండి, మన చేతనైన పని మనం చేసుకుంటున్నాం. ఇవాళ ఎంగవ మజ్జిగ ఇవన్నీ కొట్టాలనుకున్నప్పుడు అవి కొడుతున్నాం. లేదు ఏమీ లేదులే అనుకున్నప్పుడు జీవామృతం డ్రిప్పులు వేయటం, పైన స్ప్రే చేయటం. ఈ విధంగా సాగు చేసిన పంటల నుంచి మెరుగైన ఉత్పత్తులను దిగుబడి సాధిస్తున్నారు. వీటిని మార్కెట్కు తరలించకుండా సాగు భూమిని ఆనుకునే విక్రయాలు చేస్తున్నారు. ఈ తరహా అమ్మకాల వల్ల రవాణా ఖర్చు తగ్గించుకొని రాబడి పెరిగే విధంగా దోహదం చేస్తున్నారు. ఈ విధంగా జరిగే విక్రయాలతో రోజు 2000 వరకు ఆదాయం సాధిస్తున్నారు. నాకు తక్కువే పెట్టుబడి. నా సొంత ఆవులు ఉన్నాయి, మొత్తం తయారు చేసుకుంటా, నేనే తయారు చేసుకుంటా. నేను ఒకళ్ళ దగ్గరికి పోయి తెచ్చేది ఏమీ లేదు. మాకు రోజు వచ్చి 2000 అమ్మిద్ది ఆ అమ్మాయి. ఇది ఒక్కటే కాదు, ఇది అయిపోగానే మళ్ళీ పుచ్చలు నాటుతాం. ఆ పుచ్చలు నాటిన ఆ అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి కూలి ఆ అమ్మాయికి నెలకు 10,000 రూపాయలు ఆ అమ్మాయికి ఇవ్వాల్సిందే. మాకు మినిమం 1,00,000 రూపాయలు మిగులుతాయి ఈ 2 ఎకరాల మీద. నాలుగేళ్లుగా ఇదే విధానాలు అనుసరిస్తున్న రైతు సుబ్బారావు ఏటా మెరుగైన ప్రగతిని సాధిస్తున్నారు. మేము తింటున్నాము ఆరోగ్యంగా, జనానికి ఇస్తున్నాం. ఆరోగ్యంగా కావాల్సింది. మనకి సంపాదన ఎన్ని కోట్లు వచ్చినా మనకేం సాలదు. ఆరోగ్యంగా ఉంటే కొన్నాళ్ళ పాటు తిరగలుగుతాం. ఆరోగ్యం లేకపోతే ఏముంది, లక్షలు తీసుకెళ్ళి హాస్పిటల్లో పెట్టడమే. మనం ఆరోగ్యం కోసమే. ఒక రైతుగా నేను చెబుతుంది, ప్రకృతి వ్యవసాయంలో మంచి బెనిఫిట్ కూడా ఉంది. ముందు మన ఆరోగ్యాలు మనం కాపాడుకుంటాం, జనాన్ని కాపాడుతాం, మనకి డబ్బు ఖర్చు తగ్గిద్ది, మన ఆదా మనకు వస్తుంది. మామూలుగా పెట్టుబడులు తగ్గించుకొని ఆరోగ్యాలు కాపాడుకోవటానికి అందరూ చేస్తే మేము కూడా సలహాలు ఇస్తాం.